హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడతాం. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాदी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి 12వ అధ్యాయం చర్చిస్తున్నాము. సో 12వ అధ్యాయంలో ఇప్పటిదాకా మనం చర్చించింది 7వ శ్లోకం వరకు. ఇప్పుడు 8వ శ్లోకము మనం స్టార్ట్ చేద్దాం. సో ఇది ఒక కొత్త సెక్షన్ స్టార్ట్ అవుతుంది. దీనికంటే ముందు మనం చూసాము అర్జునుడు అడిగిన ప్రశ్న, నిరాకార ఆరాధన మరియు సాకార ఆరాధన రెండింట్లో ఏది ఉన్నతమైనది అని చెప్పినప్పుడు భగవంతుడు చాలా చాలా క్లియర్గా చెప్పారు. సాకార ఆరాధన అంటే నా యొక్క భక్తి చేయడం అనేది ఉన్నతము, సులభం కూడా. నిరాకార ఆరాధన కూడా అది ఒక వ్యక్తికి సాఫల్యాన్ని ఇస్తుంది, కానీ చాలా సమయం పడుతుంది. ఇంకా క్లేశ అధికతరస్తేషం, అందులో చాలా చాలా క్లేశాలు ఉన్నాయి. సో ఆ విధంగా రెండింటిని కంపేర్ చేసి అటువంటి ఒక శుద్ధ భక్తి ఎలా చేయాలని కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు. అదేంటంటే, సరే ఇప్పుడు భక్తి యోగం అనేది ఉన్నతమైనది మీరు చెప్పారు, దాని లెక్క ప్రకారం చూస్తే ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా భక్తి యోగమే ఫాలో చేయాలి ఐడియల్గా, రైట్? సో కానీ అందరూ ఒకే రకంగా లేరు కదా ఈ లోకంలో. భక్తి యోగము ఫాలో చేయాలనుకున్నప్పటికీ అందరూ ఒకే స్థాయిలో లేరు, అందరి స్వభావం ఒక తీరుగా లేదు. మరి వాళ్ళు ఎలా చేస్తారు అని, ఎలా అందరూ కూడా ఈ భక్తి యోగ మార్గాన్ని ఫాలో చేయొచ్చు అనే ఒక ప్రశ్నకి ఆన్సర్ ఇక్కడ కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో 8వ శ్లోకంలో 8, 9, 10, 11, 12 ఈ విధంగా 5 లెవెల్స్, ప్రోగ్రెసివ్ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో 8వ శ్లోకంలో చెప్పింది ఉన్నతమైనది. ఫర్ ఎగ్జాంపుల్ 5వ మెట్టు, 9వ శ్లోకము 4వ మెట్టు, 10వ శ్లోకము 3వ మెట్టు. ఆ విధంగా ఉన్నతమైన మెట్టు నుండి అందరికంటే నిమ్నమైన మెట్టు వరకు కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో 8వ శ్లోకము అందరికంటే ఉన్నతమైన మెట్టు భక్తి యోగంలో. ఇది 100% శుద్ధ భక్తి గురించి మాట్లాడుతుంది అనమాట. సో అదేంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో 8వ శ్లోకం స్క్రీన్ మీద డిస్ప్లే ఉంది. చదవాలనుకునే వారు ఎవరైనా ఉంటే దయచేసి చదవచ్చు. నేను చదవచ్చా ప్రభుజీ? చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ప్రణం. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. దేవదేవుడైన నా మీదనే నీ మనస్సును స్థిరపరచు, నీ బుద్ధినంతా నా కొరకే ఉపయోగించు. ఈ విధంగా నీవు నిస్సందేహంగా నాలోనే సర్వదా నివసిస్తావు. భాష్యము. శ్రీకృష్ణ భగవానుని మాతాజీ, భక్తి. హరే కృష్ణ. భాష్యం చదవకండి, ఎందుకంటే సమయం తక్కువ ఉంది కదా, సో అందుకని. థ్యాంక్ యూ. సో ప్రభుపాదుల వారు అనేక విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు భాష్యంలో. అండ్ ఇక్కడ మీరు చూస్తే అందరికంటే ఉన్నతమైనటువంటి స్థాయి భక్తి యోగంలో ఏంటి? మయ్యేవ మన ఆధత్స్వ, నా మీదనే నీ మనస్సును స్థిరపరచు. అంటే ఒక శుద్ధ భక్తుడి యొక్క మనసు ఎప్పుడు కూడా
భగవంతుడి మీద స్థిరపడి ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇది అందరికంటే ఉన్నతమైన స్థాయి. మనకి 16 మాలలు లేకపోతే 8 మాలలు చేసే సమయంలో కూడా అది స్థిరంగా ఉండదు మన మనసు. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఎల్లప్పుడూ అని చెప్పారు. ఉం? మనస్సుని మనసు బుద్ధి ఇవన్నీ కూడా భగవంతుడిలో నెలకొని ఉండడం అన్నమాట. ఆ, నీ బుద్ధినంతా నా కొరకే ఉపయోగించు, ఆ విధంగా నీవు నిస్సందేహంగా నాలోనే సర్వదా నివసిస్తావు అని చెప్పారు. దాని అర్థం ఏంటంటే, అంటే కృష్ణుడిలో నివసించడం అంటే ఏకమైపోయి అస్తిత్వాన్ని పోగొట్టుకోవడం కాదు. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ కూడా కృష్ణుడి యొక్క స్మరణలో మునిగిపోయి ఉండడం అన్నమాట. సో దానికి ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు ఉన్నారు. ఆ, సో చుట్టుపక్కన ఏది నడుస్తుంది, ఎవరు నన్ను గౌరవిస్తున్నారు, ఎవరు నన్ను హింసిస్తున్నారు, అదంతా కూడా దాని ప్రభావం ప్రహ్లాద్ మీద పడలేదు. ఎందుకంటే తను పూర్తిగా భగవంతుడిలో నిమగ్నమై ఉన్నాడనమాట. మయ్యేవ మన అధత్స్వ, తన మనసులో తన బుద్ధితో ఎప్పుడు కూడా భగవంతుడి గురించే స్మరిస్తున్నాడు. ఆ, సో బుద్ధిని భగవంతుడి గురించి ఉపయోగించడం అంటే ఏంటి? బుద్ధి యొక్క ఫంక్షన్ ఏంటి? డిస్క్రిమినేషన్, అంటే విచక్షణ జ్ఞానము. విచక్షణ చేసేటటువంటి సామర్థ్యం బుద్ధికి ఉంటుంది, అవునా? అనాలిసిస్ చేయడము, పరిశీలన చేయడము, విశ్లేషణ చేయడము. సో ఇవన్నీ కూడా ఎలా మనకి ఫుల్ఫిల్ అవుతాయి? ఎప్పుడైతే మనం శాస్త్రాలు చదువుతామో అప్పుడు మన బుద్ధి అనేది దానికి పోషణ కలుగుతుంది. సో శాస్త్రాలు చదివి మంచిగా మన బుద్ధిని దాంట్లో నిమగ్నం చేస్తే అప్పుడు మన బుద్ధిని భగవంతుడి సేవలో పెట్టినట్టు లెక్క. లేకపోతే ఏదైనా ప్రాక్టికల్ సేవ చేయడానికి మన బుద్ధిని ఉపయోగిస్తే అది కూడా బుద్ధిని భగవంతుడి సేవలో పెట్టినట్టు లెక్క. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రథయాత్రలో ఒక సేవ మీకు ఇచ్చారు. సో అది మీరు 15-20 మినిట్స్ కూర్చొని ప్లానింగ్ చేయాలి. సో ప్లానింగ్ చేయాలంటే ఏం కావాలి? బుద్ధి కావాలి, అవునా? సో ఆ బుద్ధిని మీరు ప్లానింగ్ కోసం ఉపయోగించారు. సో బుద్ధిని భగవంతుడి సేవలో పెట్టినట్టు లెక్క, రైట్? ఇంకా మనసుని భగవంతుడి సేవలో భగవంతుడిలో పెట్టడం అంటే ఏంటి? మనస్సులో ఏముంటుంది? మనసులో మనసులో కోరికలు ఉద్భవిస్తాయి, అవునా? రైట్. సో కోరికలన్నీ కూడా మనము భగవంతుడి భగవంతుడు ఆమోదించినటువంటి కోరికలు మాత్రమే మనము తీర్చుకోవాలి. చెడు కోరికలు రారాదు అని చెప్పట్లేదు ఇక్కడ, అది ప్రాక్టికల్ కూడా కాదు. దేహధారులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా కలియుగంలో చెడు కోరికలు లేకపోతే చెడు ఆలోచనలు అయితే వస్తాయి ఎప్పుడన్నా ఒకసారి. కొంతమంది ఎక్కువ తక్కువ రావచ్చు. ఆలోచన రావడం ప్రాబ్లం కాదు, ఆ ఆలోచన మీద పదే పదే ధ్యానం చేసి దాన్ని పట్టుకొని ఉండడం అనేది ప్రాబ్లం. సో ఆ విధంగా మనసుని భగవంతుడిలో కేంద్రీకరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీమద్ భాగవతంలో మనం శ్రవణం ద్వారా మంచి మంచి లీలలు విన్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది? మన మనసు ఆ లీలలలో నిమగ్నం అవుతుంది, అవునా? ఎస్. ఇప్పుడు చాలా మంది మహావతార్ నరసింహ మూవీ చూసొచ్చారు. సో కనీసం కొన్ని రోజుల వరకు అయితే ఖచ్చితంగా వారి మనసు దాని మీద నిమగ్నమైంది, రైట్? కానీ కలియుగ ప్రభావం ఎంత బలంగా ఉంటుంటే ఆ ప్రభావం ఎక్కువ రోజులు ఉండదు జనరల్గా, రైట్? అన్లెస్ యూ హ్యావ్ టేకెన్ షెల్టర్ ఆఫ్ హోలీ నేమ్ అండ్ శ్రీమద్ భాగవతం. సో మనం రోజు కూడా భాగవతం చదివి రోజు జపం చేస్తేనే అప్పుడు మన మనసు స్థిరంగా ఉంటుంది, భగవంతుడిలో నిమగ్నమై ఉంటుంది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి సినిమా చూసేస్తే అలా సాధ్యము కాదు, ఎందుకంటే మాయా ఇస్ వెరీ స్ట్రాంగ్. సో అందుకనే మనసుకి పదే పదే మనం ట్రైనింగ్ ఇవ్వాలి. సో అందుకనే గోవిందదాస్ అనే ఆచార్యులు కూడా ఏమని చెప్పారు? భజహురే మన శ్రీనందనందన అభయ చరణార విందరే అని చెప్తున్నారు. ఆయన కూడా మనసుకు చెప్తున్నారు, ఆ శ్రీ నందనందని యొక్క భజన చెయ్యి. ఈ అవకాశాన్ని పోగొట్టుకోకు. ఎందుకంటే దుర్లభమానవ జనమ సత్సంగే తరోహో ఈ భవ సింధురే. దుర్లభమైన మానవ జన్మ దక్కింది, ఎప్పుడు చేజారిపోతుందో తెలియదు. సో అందుకని ఈ భవసాగరాన్ని, సంసార సాగరాన్ని దాటడానికి ఇదే ఒక నావ మన దగ్గర ఉంది, ఈ శరీరం. సో దాన్ని గనక మనం సరిగా ఉపయోగించకపోతే జీవనం వృధా అయిపోతుంది. సో అలా అని అనేక మంది ఆచార్యులు దీని గురించి చాలా చాలా
అద్భుతంగా చెప్పారు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారైతే ఒక భజనే రాశారు దీని మీద. ఆ, తెలుసా ఎవరికైనా? మనస్సు మీద ఒక భజన రాశారు, విన్నారా ఎప్పుడైనా? దుష్టమన్ అని ఒక భజన వారు రాశారు. ఉమ్, దుష్టమా తుమి కిసేర వైష్ణవ్ प्रतिष्ठारतारे निर्जनिर्घरे तव हरि नाम కేవల్ కైత అని ఆయన చెప్తున్నారు. సో తన మనసుకి చెప్తున్నారు, నువ్వు మనసు అదృష్టం అని అంటే మనసు దుష్టుడు లాంటి వాడు అనమాట. అవునా? ఎందుకంటే ఏ మనసు అయితే భగవంతుడిలో నిమగ్నం అయి ఉండదో అటువంటి మనసు చాలా చాలా శత్రువు మనకి. అవునా? కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విషయమే ఇది. ఇదేదో ఆచార్యులు చెప్పే విషయాలు ఎప్పుడు కూడా శాస్త్రాల్లో ఉన్న విధంగానే వారు చెప్తారు. ఇదేదో వాళ్ళకి మనస్థితిలో ఇవాళ ఇలా బాత్రూంలో ఖాళీగా కూర్చున్నాను ఒక పోయం వచ్చేసింది అలా కాదు ఇది. అలా సినిమా రైటర్లు రాస్తారనమాట వాళ్ళు. ఏదేదో రాస్తూ ఉంటారు, దానికి శాస్త్రాల్లో ఎటువంటి ఇది ఉండదన్నమాట. అవునా? సో కానీ ఆచార్యులు రాశారు, ఎందుకంటే కృష్ణుడు కూడా చెప్పారు కదా, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. ఆ? ఇంకా వేరే చోట బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవ మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. నియంత్రణలో ఉన్నటువంటి మనసు మిత్రుడు లాంటిది, నియంత్రణలో లేనటువంటి మనసు శత్రువు. సో శత్రువు అంటే దుష్టుడు, ఎందుకంటే మనకి చాలా హాని కలిగిస్తున్నాడు. అవునా కదా? సో ఈ మనసు మన లోపల ఉండే మనకి హాని కలిగిస్తుంది. అయితే భక్తి సిద్ధాంత ఠాకూర్లు ఏం చెప్తున్నారంటే, ఆ ఆ భజన రాయడానికి సందర్భం ఏంటంటే, ఆ టైంలో చాలా మంది ఇలా సన్యాసి వేషం వేసుకొని బాబా వేషం వేసుకొని నేను ఒంటరిగా కూర్చొని 128 రౌండ్స్ 190 రౌండ్స్ హరిదాస్ ఠాకూర్ లాగా చాంటింగ్ చేస్తాను. అది ఎందుకు చేసేవారు తెలుసా? చాలా మంది అంత ఫ్రాడ్ బాబాస్ అన్నమాట ఆ టైంలో కూడా. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాజ్ నోన్ యాజ్ అ లయన్ గురు. ఎందుకంటే ఆ సింహం లాగా వెళ్ళి అటువంటి ఫ్రాడ్ వాళ్ళని పట్టుకొని అందరి ముందు తీసుకొచ్చేవారు అనమాట. ఇప్పుడు భయపడేవారు కాదు. సో ఆయన చెప్తున్నారు, అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రాశారు, ఓ మనసా ఇలా ప్రతిష్టారతారే నిర్జనేర ఘరే అని చెప్పారు. ప్రతిష్ట కోసము నిర్జన భజన్. నిర్జన భజన్ అంటే ఏంటి? జనాల మధ్య లేకుండా దూరంగా వెళ్ళి భజన చేయడం అన్నమాట. నిర్జన భజన్. ఒక అడవిలో కూర్చొని కొండ మీద కూర్చొని హరిదాస్ ఠాకూర్ చేశారు కదా. హరిదాస్ ఠాకూర్ శుద్ధ భక్తులు. సో అలా కూర్చొని ప్రతిష్ట కోసం, ఎందుకు అబ్బా అబ్బా ఆ ప్రభు శ్రీనివాస్ ప్రభు చూడండి ఎలా జపం చేస్తున్నారు, వా ఒంటరిగా కొండ మీద కూర్చొని, వా అలాంటి ప్రతిష్ట రావాలి, అందరూ నన్ను చూడాలి, నా జపం చూసి అసలు ఆహాహా అనిపించాలి. ఇటువంటి ప్రతిష్టతో జపం చేస్తే అది థర్డ్ క్లాస్ జపం. అవునా? ప్రతిష్ట రావాలి, నా పేరు రావాలి, పెరగాలి. అవునా? సో ఈ విధంగా ఈ లోకంలో అందరికీ సాధారణంగా అహంకారం చాలా చాలా ప్రబలంగా ఉంటుంది. బద్ధజీవులు అంటేనే మిథ్యా అహంకారం వల్లనే మనం బద్ధ అని అనబడుతున్నాం. కరెక్ట్, బద్ధ. ఉం? ఎందుకంటే మిథ్యా అహంకారం ఉంది. సో అహంకారం ఉన్న చోట వ్యక్తికి ఎప్పుడు కూడా తన యొక్క గొప్పతనాలు వేరే వాళ్ళకి తెలియజేయలేని యొక్క కోరిక చాలా తీవ్రంగా ఉంటుంది అన్నమాట. భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా, నేను బయటి వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, ఇంటర్నల్ వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. సో ఆ, భక్తి మార్గం స్టార్ట్ చేసిన తర్వాత కూడా 16 మాలలు చేస్తున్నప్పటికీ దీనికి చాలా చాలా మంది గురైపోతారు. ఎస్, ప్రతిష్ట కోసము నా పేరు రాలేదేంటి ప్రభుజీ అని. ఎస్. సో ఆ విధంగా, సో ప్రతిష్టారతారే నిర్జనేర్ఘరే తవ హరినామ కేవల కైతవ. నీ హరినామము థర్డ్ క్లాస్ కైతవ, మటీరియల్ లెవెల్లో ఉండేటటువంటి హరినామం మంచిది కాదు. సో ఆ విధంగా మనస్సుని అలా చెప్పారు. సో మనస్సు ఈ కోరిక తీసుకొస్తుంది. అవునా? అలా చేద్దాము, అందరు వెంట పడతారు, పేరు ప్రతిష్ట పెరుగుతుంది ఆ విధంగా. సో అందుకనే భక్తులు ఎప్పుడు కూడా, అందుకనే త్రినాదపి సునీచేన అనే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే గడ్డి పరకతో ఎందుకు పోల్చారంటే, గడ్డి పరక ఇస్ లైక్ లీస్ట్ వాల్యుయబుల్ థింగ్ ఆన్ ద రోడ్. కార్నర్లో గడ్డి పరక పడి ఉంటే ఎవరు చూడరు కూడా, దాని మీద కాలు తొక్కేసి వెళ్ళిపోతారు అందరు కూడా. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా మనం భావించాలి మనల్ని.
రోడ్డు మీద ఉండే గడ్డి పరకకి ఎటువంటి విలువ లేదు. అదే విధంగా నేను కూడా అలా భావించాలి. నేను కూడా దాంతో సమానం. దేని గురించి నేను పెద్దగా డప్పు కొట్టుకోను ఇప్పుడు. సో ఆ విధంగా మనసు ఆ, గురించి ఆచార్యులు చాలా బాగా రాశారు. సో సొల్యూషన్ ఏంటంటే ఈ మనసుని భగవంతుడి సేవలో నిమగ్నము చేయాలి. ఇంకా కేవలం నిమగ్నం వల్ల పని అవ్వదు. ఆ, శుద్ధీకరణ కూడా చేయాలి. కేవలం నిమగ్నం చేస్తున్నారు కానీ శుద్ధీకరణ మీద వర్కౌట్ చేయకపోతే అది కూడా ప్రాబ్లమే. ఎక్కువ రోజులు నిమగ్నం అవ్వదు మళ్ళీ. సో శుద్ధీకరణ అంటే మంచిగా జపం చేయాలి. అందుకనే చేతో దర్పణ మార్జనం. ఈ చిత్తాన్ని క్లీన్ చేయడం అనేది ఈ హరినామం ద్వారా అవుతుంది. సో హరినామం ఎవరైతే సిన్సియర్గా చేస్తున్నారో, సిన్సియర్ అండ్ సీరియస్ ప్రాక్టీషనర్ ఆఫ్ హరినామ్, దే విల్ ఎక్స్పీరియన్స్ దట్ దెర్ మైండ్ ఈస్ గెటింగ్ క్లెన్స్డ్. మనసు శుద్ధమవుతుంది. మరి మనసు శుద్ధమవుతుందని ఎలా తెలుస్తుంది ప్రభుజీ? ఎవరు చెప్తారు? మనసు శుద్ధం అవుతుంది అని మనకి ఎలాంటి లక్షణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు? అన్మ్యూట్ చేసి చెప్పండి. ప్రభుజీ, భగవంతుడి స్మరణ పెరుగుతుంది. భగవంతుడి స్మరణ పెరుగుతుంది. ఓకే, ఎస్. భగవంతుడి కోసం ఎక్కువ సమయం కేటాయించడం కూడా స్టార్ట్ అవుతుంది. మనసులో స్పేస్ ఉంది కాబట్టి. ఇంకా ఆ, ఆ, హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా హరే కృష్ణ. స్లోగా మనం ఎక్కువగా రియాక్ట్ అవ్వడం తగ్గిస్తాం ప్రభు. డెఫినెట్ గా చాలా విషయాలు ఆఫీసులో కానీ జరుగుతూ ఉంటాయి, మనం ఎక్కువగా రియాక్ట్ అవ్వం. ఎందుకంటే మార్నింగ్ అంతా జపం చేసి వెళ్తాం కాబట్టి ఆ సత్వగుణంలో చాలాసేపు ఉంటాం కాబట్టి. ఐడియల్లీ వీ షుడ్ హ్యావ్ సత్వగుణంలో 8-7 అవర్స్ ఉన్నాం అనుకుంటే అదే చాలా బాగుంటుంది. యాక్చువల్గా 24 అవర్స్ ఉండాలి. ఆ జపం చేయడం వల్ల మార్నింగ్ ఆ వైబ్రేషన్ తోటి మనం ఆఫీస్కి వెళ్ళినా కానీ సత్వగుణంలో ఉండి ఎవరు ఏమన్నా కానీ రెస్పాండ్ తక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాం. ఓకే, సో ఐ థింక్ బాటమ్ లైన్ ఏంటంటే ఈ యొక్క మనస్సు నిగ్రహంలో మనసు శుద్ధం అవుతుంది అని ఒక లక్షణం ఏంటంటే రజస్తమో గుణాల ప్రభావం తగ్గిపోతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. అప్పుడు మనసు శుద్ధ స్థాయికి వస్తున్నట్టు లెక్క. రజస్తమో గుణాలు ఇప్పుడు మీరు చెప్పినట్టు రియాక్ట్ అవ్వడము, రెస్పాండ్ అవ్వడము అనవసరంగా, అటువంటిదంతా కూడా రజోగుణ స్వభావం అన్నమాట. ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, మోరోజ్నెస్ అంటారు ఇంగ్లీష్లో. ఏదో ఒక టెన్షన్, ఏదో ఒకటి, అది తమోగుణ స్వభావం. ఒకసారి అయితే ఒక వ్యక్తి అంటున్నారు, ఏదో ఒక టెన్షన్ ఉండాలని, ఏది లేదు, నాకు అర్థం అవ్వట్లేదు. అదే ఒక టెన్షన్ అయిపోయింది ఇప్పుడు ఆయన. ఏ టెన్షన్ లేదు, అదే ఒక టెన్షన్. అలా టెన్షన్లకు అలవాటు పడిపోయారు కలియుగ వాసులు. సో అలా తమోగుణ స్వభావంలో ఉండేవాడు భయపడడము, టెన్షన్ తీసుకోవడం, ఏమైపోతుందో ఫ్యూచర్లో, అది ఇది ఇది ఏదో ఊహలు, వేరే ప్రపంచంలో ఉంటారనమాట. దే ఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద ప్రాక్టికల్ రియాలిటీ అండ్ దే ఆర్ లివింగ్ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్. శుద్ధ భక్తుడు కూడా ఇలాగే ఉంటాడు, డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ప్రాక్టికల్ రియాలిటీ, లివింగ్. కానీ తను కృష్ణ చైతన్యంలో మునుగుంటాడు. ఈయనేమో భయ ప్రమాద భ్రాంతిలో మునిగి ఉంటాడు అని కృష్ణుడు చెప్పారు. సో ఇలా ఇది ఒక లక్షణం అన్నమాట. రజస్తమో గుణాలు తగ్గిపోతాయి. అప్పుడు ఆ వ్యక్తి మనసు శుద్ధంగా ఉందని చెప్పొచ్చు. కానీ రజస్తమో గుణాలు అలాగే ఉన్నాయనుకోండి, నువ్వేంటి నాకు చెప్పడము, నాకంతా తెలుసు, ఫస్ట్ నీ చూసుకో నువ్వు, ఇలా మాట్లాడుతుంటారు. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మధ్యలో కూడా ఇలా జరుగుతుంటుంది అనమాట. సో దిస్ ఈస్ అ క్లియర్ సైన్ ఆఫ్ రజోగుణ. డోంట్ థింక్ పర్వాలేదు ప్రభుజీ, మా వైఫే కదా, లెఫ్ట్ రైట్ తిట్టేస్తాను నేను. బట్ దెన్ ఇఫ్ యూర్ డూయింగ్ దాట్, సో దెన్ వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రజోగుణ. ఎప్పుడప్పుడు వైఫ్ కూడా తిడుతుంది, నో డౌట్, ఇద్దరు కూడా. ఎవరు తిట్టినా కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రజోగుణ ప్రభావంలో ఉన్నట్టు లెక్క. సో కోపము, ఫీడ్బ్యాక్ నచ్చకపోవడము, తప్పులు వెతికితే కోపం రావడం, నువ్వేంటి నా తప్పులు వెతుకుతున్నావు, ఆ విధంగా. సో దీస్ ఆర్ ఆల్ రాజసిక్ టెండెన్సీస్. ఓకే, ఇంకేం లక్షణాలు హరే కృష్ణ కనిపిస్తాయి? ప్రభు. హరే కృష్ణ. ఎస్, జ్యోతి మాతాజీ. భౌతికంగా కోరికలు తగ్గుతాయి ప్రభు. మళ్ళీ ఇతరులతో మాట్లాడే విధానము, ఓర్పు, సహనము అన్ని వస్తాయి. ఓకే, వెరీ గుడ్. కోరికల మీద ప్రభావం ఉంటుంది, కోరికల క్వాలిటీ మారిపోతుంది. అవునా? సో స్టార్టింగ్లో వీకెండ్ వచ్చేటప్పుడు జనరల్గా మనసులో ఏం కోరిక వచ్చేది? మనకి భక్తిలో ఉండేదానికంటే ముందు జనరల్గా సాధారణంగా ఏ సినిమా బుక్ చేద్దాము, అల్లు అర్జున్ సినిమా వస్తుంది, మహేష్ బాబు సినిమా వస్తుంది, లేకపోతే రిసార్ట్కి వెళ్దాము, క్రికెట్ చూద్దాము, ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్దాము, ఇటువంటి కోరికలు వచ్చేవి. మరి భక్తి మార్గం స్టార్ట్ చేసిన తర్వాత చేతో దర్పణ మార్జనం వరకు అవుతుంది.
ఎవరైతే సిన్సియర్గా చాంటింగ్ చేస్తున్నారో. సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు మరి? వీకెండ్ ఎప్పుడు వస్తుందో, మంగళారతి ఎప్పుడు అటెండ్ చేయాలి, టెంపుల్లో వెళ్ళి ఫౌండేషన్ కోర్స్ అటెండ్ చేయాలి. ఎంత మారిపోయింది చూడండి. ఇది చాలా ప్రాక్టికల్ రియాలిటీ, కళ్ళకి ఎదురుగా కనిపిస్తుంది. ఇదంతా ఈజీ కాదు మార్చుకోవడం అనేది. ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో. ఇప్పుడు నాకు ఆఫీస్లో కూడా నేను మొన్న నిన్న కూడా వెళ్ళినప్పుడు అందరు కలిశారు, ఏదో రిసార్ట్ ప్లానింగ్ చేస్తున్నారు. ఎంత దాని మీద ఫోకస్ అన్నమాట, అలా చేద్దాం ఇలా చేద్దాం. అయితే నేను ఒక ఐడియా చెప్పాను అనమాట, వాళ్ళకి నచ్చలేదు ఆ ఐడియా. నేనేమన్నానంటే సరే జూకి వెళ్దామని అన్నాను. ఓకే, జూ ఈజ్ ఓకే, కానీ అక్కడ ఎంజాయ్ చేయలేం కదా అంటున్నాడు. ఎంజాయ్ చేయలేడా? ఓకే సరే, కానీ ఇక నువ్వు చేసుకో, ప్లాన్ చేసుకో, ఇది చేస్తావు. చూడండి, అందరికీ అడిగారు మీరు ఏమేమి సజెస్ట్ చేస్తారని. ఒక ఆయన గోల్కొండ అంటున్నాడు, ఇంకొక ఆయన ఏదేదో అంటున్నాడు. నేను జూ అన్నాను. అదైతే కొంచెం యూనో లెస్ మెటీరియలిస్టిక్ గా ఉంటుంది. ఎస్. సో ఆయన ఏమో జూలో ఎంజాయ్ చేయరాదు కదా, మనం ఎంజాయ్ చేయాలి అని అంటున్నాడు. కంపెనీ ఇంత బడ్జెట్ ఇస్తుంది మనకి, ఎంజాయ్ చేయాలి, డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి, అలా విచ్చలవిడిగా ఖర్చు పెడదాం. సో ఈ విధంగా మనసులో ఉండే ఆ క్వాలిటీ బయట కనిపిస్తుంది అనమాట. ఒక వ్యక్తి ఏ లెవెల్లో ఉన్నాడనేది తెలిసిపోతుంది. అవునా? సో భక్తిలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మనకి ఆకర్షణీయంగా ఉండవు. అవునా? వీకెండ్ ఎప్పుడు వస్తుందంటే భక్తి, మంగళారతి చేయాలి, గుడికి వెళ్ళాలి, జపం చేయాలి, సేవ చేయాలి, ఇటువంటి కోరికల వల్ల మనం వీకెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. సో ఎస్, ఇంకా ఎవరు చెప్తారు? అన్మ్యూట్ చేయొచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్ ప్రణామం. చెప్పండి. దండోత్ ప్రణామం. ముందు మనస్సు మన కంట్రోల్లోకి వస్తుంది ప్రభుజీ, మనసు శుద్ధి అయినప్పుడు. మనస్సు దట్ ఈస్ ద అనేది పాయింట్. మనస్సు అనేది మంచి చెప్తుంది. అప్పుడు మనల్ని వెరీ గుడ్. ద్వేషించే వాళ్ళని కూడా మనల్ని ప్రేమ చేయాలి. మనసు శుద్ధి లేనప్పుడు ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచన వస్తుంది, వాళ్ళని ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పేసి. మనసు శుద్ధి అయినప్పుడు వాళ్ళు ద్వేషించే వాళ్ళని కూడా మనం ప్రేమించాలి. అంటే వాళ్ళు కూడా భగవంతుడు ఉన్నాడు, కాకపోతే వాళ్ళు తెలియక అలా అంటున్నారు. వాళ్ళని నువ్వు ద్వేషించొద్దు, వాళ్ళ యొక్క గుణాలను మాత్రమే ద్వేషించాలి అని ఒక ఆలోచన అనేది మనలో మొదలవుతుంది ప్రభుత్వం. చాలా మంచి పాయింట్ చెప్పారు మాతాజీ, థ్యాంక్ యూ. సో శుద్ధమైనటువంటి మనసు నిగ్రహంలో ఉంటుంది. అది మనకి వ్యతిరేకంగా పనిచేయదు, మనకు అనుకూలంగా పనిచేస్తుంది. కరెక్ట్. ఇంకా మనసు చెప్పేది కూడా అది ఆఖరికి, ఎందుకంటే నిగ్రహణ నిగ్రహింపబడినటువంటి మనసు మిత్రుడు లాంటిది కదా. సో మిత్రుడు అంటే మనకు మేలు చేసేవాడు, మిత్రుడు అంటే శ్రేయోభిలాషి. సో మనసు మనకి ఆటోమేటిక్గా సహజంగా చెప్పేస్తుంది అనమాట, ఈయన ద్వేషించినా కానీ నువ్వు ద్వేషించకు, నువ్వు ప్రేమించు, మనసులో ఎటువంటి హార్డ్ ఫీలింగ్స్ పెట్టుకోకు, ఇవన్నీ కూడా. సో దిస్ ఇస్ వెరీ వండర్ఫుల్ పాయింట్, చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. థ్యాంక్ యూ అండి. సో ఈ విధంగా కృష్ణుడు చెప్తాను, మనసు బుద్ధి ఇవన్నీ కూడా ఒకవేళ మనము భగవంతుడిలో నిమగ్నం చేస్తే నివశిష్యసి మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయ, అప్పుడు ఎల్లప్పుడూ కూడా నువ్వు నాలో నివసిస్తావు అని, ఇది ఉన్నతమైన స్థాయి గురించి చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ 9వ శ్లోకము, అది మనం చూద్దాం. సో ఫస్ట్ శ్లోకం 8వది, అది శుద్ధ భక్తి గురించి చెప్తుంది. ఈ 9వ శ్లోకం ఏదైతే ఉందో అది సాధన భక్తి గురించి మాట్లాడుతుంది అనమాట. సో సాధన భక్తి అంటే వాళ్ళ మనసు ఇంకా పూర్తిగా శుద్ధం అవ్వలేదు, వాళ్ళ శ్రద్ధ ఇంకా 100% అవ్వలేదు, కానీ వాళ్ళు సిన్సియర్గా ప్రయత్నిస్తున్నారు. అంటే మనలాంటి వాళ్ళం జనరల్గా, మనం సాధకులం కదా. సో మరి ఎందుకంటే ఇది చెప్పగానే నెక్స్ట్ ప్రశ్న రావచ్చు, అరే మరి శుద్ధమైన వాళ్ళే మీ భక్తి చేయొచ్చా? లేదా అలా కాదు, కానీ సాధకులు కూడా చేయొచ్చు, ఎలా అనేది చెప్తా అని నెక్స్ట్ ఒక లెవెల్ దించారనమాట భగవంతుడు, 4వ మెట్టు. సో ఇది ఎవరైనా చదవాలనుకుంటే దయచేసి హ్యాండ్ రేస్ చేయండి, నేను నేను చదువుతాను స్క్రీన్ మీద ప్రభు. డిస్ప్లే చదువుతారా? ఎస్. సో చదవండి 9వ శ్లోకము. ఎస్ ప్రభు. అధ చిత్తం సమాదాతుం నా శక్నోసి మహిస్తరం అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తం ధనుంజయ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఎస్, అనువాదం చదవండి. ఓ అర్జున, ధనుంజయ, నీ మనసును క్రమం తప్పకుండా నా మీద స్థిరపరచలేకపోతే అప్పుడు భక్తి యోగ నియమాలను అనుసరించు, ఆ రకంగా నువ్వు నన్ను చేరుకుంటారు. హరే కృష్ణ, థ్యాంక్ యూ.
ఇప్పుడు అర్థమైంది కదా ఇక్కడ ఏం చెప్తున్నారు. సో హైయెస్ట్ స్టేజ్ ఏంటనేది చెప్పారు. మనస్సుని పూర్తిగా 100% నిమగ్నం చేయడం. కానీ అందరూ అది చేయలేరు. సో అటువంటి కేసులో కనీసం ఏం చేయి నువ్వు, అభ్యాస యోగేన తతః. అభ్యాస యోగ అంటే అభ్యాసము చెయ్యి. ఏదైతే మనకు సహజంగా రాదో దాన్ని ఏం చేస్తాం, మనం అభ్యాసం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ తీసుకోండి. 4-వీలర్ డ్రైవింగ్ స్టార్టింగ్లో ఎలా ఉంటుంది, గేర్ మార్చుతున్నప్పుడు ఇలా కింది చూసి మారుస్తాము, క్లచ్ ఒత్తేటప్పుడు కూడా కింద చూసి వస్తారు, ఎందుకంటే అలవాటు లేదు. సో ఎంత కేర్ఫుల్గా అభ్యాసం చేస్తారు. దాని తర్వాత ఎక్స్పర్ట్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా మనం గేర్ ఏం మారుతుందా, క్లచ్ ఒత్తానా అది చూడ, అంత సహజంగా వచ్చేస్తుంది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు నా ట్రైనర్ పక్కన కూర్చొని అరే గేర్ మార్చు, అరే బ్రేక్ ఒత్తు, బ్రేక్ ఒత్తు అలా అని అరుస్తున్నాడు అనమాట. అదంతా చెప్పిన తర్వాత నేను చేసేవాడిని, కానీ ఇప్పుడు సహజంగా వచ్చేస్తుంది. ఏదైనా ప్రాక్టీస్, అభ్యాసం ద్వారా పర్ఫెక్షన్ వస్తుంది. అదేవిధంగా ఒకవేళ ఆ పర్ఫెక్ట్ స్థాయిలో లేకపోతే మనం ఏం చేయాలి, అభ్యాసము చేయాలి. నిరాశ పొందాల్సిన అవసరము లేదు. ఎప్పుడెప్పుడు మనం చాలా అన్రియలిస్టిక్ అవ్వకూడదు. ప్రభుజీ నేను శుద్ధ భక్తుడిని కాదు ప్రభుజీ, సో అందుకని నాకు ఎటువంటి అర్హత లేదు ప్రభుజీ. ఓకే, దట్స్ ఫైన్. అర్హత లేదు అనే భావం మనకు ఉండాలి. కానీ అర్హత లేదని అర్హత పెంపొందించుకోవాలనే ప్రయత్నాన్ని పక్కన పెట్టకూడదు. హ్మ్. నా దగ్గర డబ్బులు లేవు, సో సంపాదించాలి, అవునా? కష్టపడాలి, డబ్బు సంపాదించాలి, డబ్బులు వస్తాయి. అదేవిధంగా మనం అంత శుద్ధ స్థాయిలో లేవు, కష్టపడదాం, సాధన చేద్దాం, అభ్యాసం చేద్దాం, ఏదో ఒక రోజు ఆ స్థాయికి మనం ఖచ్చితంగా వస్తాం. సో అందుకనే ఇక్కడ అభ్యాస యోగేనతతో, ఆ అభ్యాసం ద్వారా రిజల్ట్ ఏమొస్తుంది, అట్లీస్ట్ దా ప్రాసెస్ ద్వారా అయినా నన్ను పొందాలనే కోరిక పెంపొందించుకో. చూడండి దాని అర్థం ఏంటి, ఒక పాయింట్ ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఈ అభ్యాసం ఏదైతే మనం చేస్తున్నామో సాధన భక్తి, దీని వెనకాల ఉద్దేశం ఏంటి, కృష్ణుడిని పొందడమే, వేరే ఏది కాదు. ఇదంతా నేను చేసి ఏదో పేరు ప్రతిష్ఠ వచ్చేస్తుంది, లేకపోతే నా భౌతిక కోరికలు తీరిపోతాయి, నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి, కృష్ణుడి ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిస్తాడు, ఇవన్నీ కూడా అసలైన కారణాలు కావు. ఇది ఆ కేటగిరీ వాళ్ళు అనమాట, ఆర్థో జిజ్ఞాసురార్థార్థి. ఆ, కానీ ఇక్కడ చెప్పింది ఎందుకంటే ఆ లైన్లో మా మిచ్ఛాప్తుం ధనంజయ అని చెప్పారు. ఈ అభ్యాసము ద్వారా మా మిచ్ఛాప్తుం, నా పట్ల నన్ను పొందాలనే ఒక కోరిక ప్రబలంగా పెరుగుతుంది, ఎక్కువగా పెరుగుతుంది. సో ఈ అభ్యాసము ద్వారా రావాల్సిన ఎఫెక్ట్ ఏంటంటే మనకు నాకు భగవంతుడి పట్ల శ్రద్ధ పెరగడము, భగవంతుడిని పొందాలనే కోరిక దృఢం అవ్వడము, ఇది మనకు రావాలన్నమాట. సో కనీసము ఇది అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలండి. మనం సాధన చేసేటటువంటి భక్తులము, మోస్ట్ ఆఫ్ అస్. సో మనకు ఆ కోరిక పెరుగుతుందా, ఇంకా బోరింగ్గా అనిపించి, రోజు 3 ఇయర్స్ ముందు నేను భక్తిలో వచ్చినప్పుడు ఎంత ఉత్సాహం అనిపించేది నాకు, ఎగిరి గంతులు వేసేవాడిని 6 ఫీట్. కానీ ఇప్పుడు బోరింగ్ అనిపిస్తుంది, భక్తుల పట్ల అపరాధాలు జరుగుతున్నాయి. ఆ, ఈయనని ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఈ మాతాజీ అలాగే ఉంటుంది, ఇలా చాలా అందరిని తేలిగ్గా తీసుకోవడము. ఇవి నేనేం చెప్తున్నానంటే, ఇవి మనం ఎప్పుడెప్పుడు మనం గమనించకుండానే ఇటువంటి భావనలు కల్టివేట్ అవుతాయి మనలో. ఇది గుర్తుపెట్టుకోవాలి, దీన్ని లైట్గా తీసుకోకూడదు. చాలామంది ఎదుటి భక్తులని చాలా తేలిగ్గా తీసుకుంటారనమాట. తేలిగ్గా తీసుకొని సరిగ్గా ప్రవర్తించకపోవడము, లేకపోతే ఏ వీడికి ఏమొచ్చు, సో ఎప్పుడు ఇలాగే ఉంటాడు, ఆ విధంగా చాలా తేలిగ్గా తీసుకోవడం. దిస్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఫాల్స్ ఈగో. సో అలా ఎప్పుడు కూడా ఉండకూడదు. సో ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ వి నీడ్ టు లెర్న్. మనము సాధన చేస్తున్నాము అని అంటే మన మనసు కృష్ణుడి మీద నిమగ్నమై ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణుడి పొందాలనే ఒక కోరిక మనకు ప్రబలంగా పెరగాలి. అది పెరుగుతుందా లేదా అని మనం చూసుకోవాలి. ఎప్పుడెప్పుడు వేరే వేరే కోరికలు పెరుగుతూ ఉంటాయి. సో దాన్ని టైం అండ్ అగైన్ కట్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇది రెండవది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం విరామం తీసుకుందాం. అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ. ఒక ప్రశ్న ఉంటే తీసుకోవచ్చు నేను. ఓకే, సో అందరికి ధన్యవాదాలు.